రొయ్యలతో ఏం వండుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా! రొయ్యల పులావైనా, రొయ్యల కర్రీ ఇలా ఏమైనా సరే. ఈరోజు నా స్టైల్‌లో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని, ఇందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకొని, స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్‌లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పుడు వరకు ఆనియన్స్ వేసి, ఆనియన్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని, ఇందులో ముందుగా వేయించుకున్న రొయ్యలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని, ఇందులో ఒక గ్లాసుడు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి కూర అనేది దగ్గర పడేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యల కూర అయితే రెడీ.